Hi, welcome back to our channel. This is our 8th video in Vizag series, Voda Park. యాక్చువల్లీ అఫీషియల్ గా దీని నేమ్ వచ్చేసి తారక రామ పార్క్, కానీ వడా పార్క్ అంటేనే అందరికీ తెలుస్తుంది. ఈ పార్క్ వచ్చేసి ఆర్కే బీచ్ దగ్గరలో ఉంటుంది. దీంట్లో బోటింగ్, స్విమ్మింగ్, మ్యూజికల్ ఫౌంటైన్ తో పాటు ఇంటర్నేషనల్ స్కేటింగ్ రింక్ కూడా ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వడా పార్క్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు. ఈ పార్క్ కి ఎంట్రీ టికెట్ 20 రూపీస్ పర్ పర్సన్ కి, బైక్ ఆర్ కార్ కి సెపరేట్ గా ఫీజు ఉంటుంది. ఈ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ ఇది, వెహికల్ తో వస్తే ఎంట్రన్స్ ఇది. ఇది పార్క్ లోపల బైక్ పార్కింగ్, ఇది కార్ పార్కింగ్ స్లాట్స్. ఈ పార్క్ ఎంట్రన్స్ నుంచి కూడా చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ పార్క్ కి ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ వెళ్తే చిల్డ్రన్ కి ప్లే జోన్ వస్తుంది. అలాగే దాంతో పాటు బ్యాడ్మింటన్ అండ్ బాస్కెట్బాల్ కోర్ట్స్ కూడా ఉంటాయి. మీరు స్ట్రైట్ గా వెళ్తే ఇంటర్నేషనల్ స్కేటింగ్ రింక్ వస్తుంది. మనం ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్ళి పార్క్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ పార్క్ చాలా పెద్దది కదా, సో ఏదో ఒక డైరెక్షన్ తీసుకుని వెళ్ళండి, లేదంటే చాలా ప్లేసెస్ ని కవర్ చేయలేరు. ఈ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి 3 డైరెక్షన్స్ ఉంటాయి. ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్, ఏదో ఒక డైరెక్షన్ తీసుకుని వెళ్ళండి. వైజాగ్ మొత్తంలో ఇదే అతిపెద్ద పార్క్. దీని ఏరియా వచ్చేసి టోటల్గా 55 acres లో ఉంది. ఇందులో మోర్ దెన్ 2500 వరకు ట్రీస్ ఉన్నాయంట. నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ. ఎటు చూసినా గ్రీనరీగానే ఉంటుంది. వుడా పార్క్ మొత్తంలో ఈ ప్లేస్ చాలా ఫేమస్. దీని పక్కనే ఇలా ఏనుగుల ఫ్యామిలీ ఉంది, వెళ్ళి పలకరిద్దాం రండి. ఈ పార్క్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఈ పార్క్ని కూడా VMRDAనే మెయింటైన్ చేస్తుంది. మీరు కనుక ఫ్యామిలీస్తో వస్తే ఈ పార్క్ని ఒక్కసారి విజిట్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ముందు వీటిని చూసి గ్రాస్తో చేశారేమో అనుకున్నాను, కానీ కాదు, ఇదొక మ్యాట్ వేసున్నారు. నాకైతే ఈ పిల్లేను బాగా నచ్చింది. పెంచుకుంటానంటే పర్మిషన్ ఇవ్వట్లేదు వీళ్ళు. ఈరోజు వీకెండ్, సో ఫుల్గా చిన్నపిల్లలతో నిండిపోయింది పార్క్ అంతా. ఇక్కడ ఎక్కువగా చిన్నపిల్లలకి ఫోటోషూట్స్ జరుగుతాయి. మీరు వీకెండ్స్లో వస్తే ప్రాపర్ ప్లేసెస్ దొరకడం కూడా కష్టమే ఇక్కడ. ఇక్కడ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ అవైలబుల్గా ఉంటారు, సో మీరు ఇన్స్టెంట్గా ఫోటోషూట్స్ కావాలన్నా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రెంటల్స్కి కూడా దొరుకుతాయి, సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఈ పార్క్ మొత్తం ఇలా చిన్న చిన్న పైప్స్ త్రూ వాటర్ని స్ప్రే చేస్తారు. కొన్ని చోట్ల మాన్యువల్గా కూడా మొక్కల్ని తడుపుతారు. ఇంత పెద్ద పార్క్ని ఇంత గ్రీనరీగా ఉంచడం అంటే చాలా గొప్ప విషయం చెప్పాలి. ఇలా స్ట్రైట్గా వచ్చాక ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఇది దాటుకొని ముందుకు వెళ్తే మీకు ఇంటర్నేషనల్ స్కేటింగ్ రింక్ కనిపిస్తుంది. దీన్ని 1997లో అప్పుడు వుడా చైర్మన్ అండ్ ఎమ్మెల్యే కలిసి ఓపెన్ చేశారు. ఇది ఎంట్రన్స్. దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి 2016లో అప్పటి ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి. ఇది డగౌట్ ఏరియా. ఇది చూడటానికి చాలా చిన్నగా ఉంది, కానీ వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి. ఇది యాక్చువల్గా డబుల్ రింగ్ కాంప్లెక్స్. ఇది దీని పక్కనే ఇంకోటి ఉంది. ఈ 2 రింగ్స్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో బిల్డ్ చేశారు. ఇది వచ్చేసి రోలర్ హాకీ రింక్. దీని పక్కనే రోలర్ స్కేట్ ర్యాంప్ ఉంది.
2025 డిసెంబర్లో ఇక్కడే 63rd నేషనల్ రోలర్ స్కేటింగ్ ఈవెంట్ జరిగింది. ఇది మొత్తం ప్లైవుడ్తో చేస్తున్నారు. సపోర్టింగ్గా ఐరన్ అండ్ జింక్ పైప్స్ని యూజ్ చేస్తున్నారు. దీన్ని ఏ మెటీరియల్తో చేస్తారా అని ఒక డౌట్ ఉండేది. మొత్తానికి డౌట్ ఇప్పుడు క్లియర్ అయింది నాకు. దీని పక్కనే ఇంటర్నేషనల్ స్కేటింగ్ రింగ్ కూడా ఉంది. ఈ డగౌట్ లోపలికి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే F1 రేసింగ్ ట్రాక్ లా కనిపిస్తుంది. ప్రీవియస్ డగౌట్తో కంపేర్ చేస్తే ఈ డగౌట్ కొంచెం పెద్దగానే ఉంది. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఈ ట్రాక్ని దగ్గర నుండి చూపిస్తాను రండి. ఈ ట్రాక్ చాలా స్మూత్గా ఉంది. ఇది స్కేటింగ్ ట్రాక్ లోపలికి రావడం ఇదే ఫస్ట్ టైం. దీన్ని ఇంకొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఇది పెయింట్ అనుకున్నాను, కానీ కాదు. ఇది ఈ సెంటర్లో ఉండేవి టైల్స్. ఇక్కడ ఈ సర్క్యూట్లో వాటర్ స్టోర్ అవ్వకుండా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ ట్రాక్ చూడటానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ టైమ్స్లో ప్రాక్టీస్ సెషన్స్ కూడా జరుగుతాయి. ఇక్కడ కోచింగ్ కూడా ఇస్తారు, కానీ ఫ్రీగా కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ స్కేటింగ్ రింగ్ పక్కనే మీకు రోడ్డు ఉంటుంది. ఈ స్కేటింగ్ రింగ్ పార్క్ లో కార్నర్ ఉంటుంది కదా, సో మళ్ళీ వెనక్కి రావాలి. VMRDA ఇక్కడ ఏదో మొక్కల్ని పెంచుతుంది. ఇక్కడ నుంచి మీరు బీచ్ లో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఆర్కే బీచ్ కి 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కనిపిస్తుంది. ఇంకా వాటి పక్కనే మీకు లేడీస్కి వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇలా ప్రతి దగ్గర కూడా మీకు బోట్స్ కనిపిస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఈ పార్క్లో ఈ బోట్స్ని ఫాలో అయితే చాలు. ఇక్కడ బ్యాంబో రోడ్డు ఉంటుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువగా జరుగుతాయి. దీంతో పాటు ఫోటో షూట్స్ కూడా ఎక్కువగా జరుగుతాయి. దీన్ని దాటుకుని ఇలా కొంచెం ముందుకు వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ ఇలా ఓపెన్ ఏరియా కనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇక్కడ గ్రాస్లో కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. వీలుంటే బేర్ ఫుట్తో నడవడానికి ట్రై చేయండి. ఈ పక్కనే లైట్ హౌస్ ఈవెంట్ కూడా జరిగింది. నాకు తెలిసి ఇది లైట్ హౌస్ క్లోజింగ్ ఈవెంట్ అనుకుంటా. అంటే ఈ లైట్ హౌస్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఈ పార్క్ పక్కనే ఈ లైట్ హౌస్ ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి. ఈ లైట్ హౌస్ కంప్లీట్గా శిథిలావస్థలో ఉంది. సో దీని మీదకి ఎవరు వెళ్లకుండా క్లోజ్ చేశారు. ఇంకా దీని మీద నుంచి వ్యూస్ చూడలేం. కొంచెం బాధగా ఉన్నా తప్పదు, ఎందుకంటే కంప్లీట్గా పోయింది ఇది. మీరు లాస్ట్ టైం ఎప్పుడు దీనిపైకి ఎక్కారో కామెంట్ చేయండి. మళ్ళీ తిరిగి పార్క్ లోపలికి వచ్చాను. దీని పక్కనే మనకి బోటింగ్ కూడా ఉంటుంది. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 8:30 PM వరకు ఉంటుంది ఇది. దీని కాస్ట్ వచ్చేసి 200 వరకు ఛార్జ్ చేస్తారు పర్ బోట్కి. దీంట్లో 4 మెంబర్స్ వరకు సరిపోతారు. ఈ బోట్స్ని దగ్గర నుండి చూపిస్తాను రండి. వీటికి సైకిల్కి ఉన్నట్టు పెడల్స్ ఉంటాయి. దీంతో డైరెక్షన్ని చేంజ్ చేసుకోవచ్చు. దీనికి మనకి 15 minutes వరకు టైం ఇస్తారు. క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటే మనకు 20-25 minutes వరకు పర్లేదు. ఈ ఓడా పార్క్ వచ్చిన వాళ్ళు ఈ బోటింగ్ని మస్ట్ ట్రై చేయండి. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. దీని డెప్త్ కూడా జస్ట్ 4 to 5 feet మాత్రమే ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అలా కొంచెం ముందుకు వస్తే చిల్డ్రన్కి ప్లే జోన్ ఉంటుంది. ఈ ప్లేస్ని చాలామంది మిస్ అవుతుంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి తెలియదు కూడా ఇక్కడ చిల్డ్రన్ పార్క్ ఉందని. ఇది చిల్డ్రన్ పార్క్ అనే కంటే చిల్డ్రన్ ప్లే జోన్ అనొచ్చు. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, పార్క్లో ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ వస్తే ఈ ప్లే జోన్ వస్తుంది.
ఇవి ఫోమ్ మ్యాట్స్, సో పిల్లలు కింద పడినా సరే దెబ్బలేం తగలవు పెద్దగా. దీని పక్కనే షటిల్ అండ్ బాస్కెట్బాల్ కోర్ట్స్ ఉంటాయి. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా వాలీబాల్ కోర్ట్, షటిల్ కోర్ట్స్ ఉంటాయని, అవి ఇవే. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ కేవ్ ఉంది. ఇది మ్యాన్ మేడ్ కేవ్, ఆర్టిఫిషియల్ గా దీన్ని తయారు చేశారు. ఈ కేవ్ ఎంట్రన్స్ లో జీనీ ఉంటాడు. ఈ పొట్ట లోపల నుంచి మనం లోపలికి వెళ్ళాలి. భలే ఉన్నాడు జీనీగడ్. లోపలికి వెళ్ళి మీకు క్లియర్ గా చూపిస్తాను రండి. నేను విజిల్ ఎందుకు వేసానంటే దోతలు ఉంటారేమో అని. దోతలు అంటే లవర్స్. ఈ కేవ్ యాక్చువల్గా పెద్దది ఉంటుందేమో అనుకున్నాను, కానీ అంత పెద్దదేం కాదు, చిన్నదే. ఇది ఫస్ట్ ఎగ్జిట్ పాయింట్. ఇది సెకండ్ ఎగ్జిట్ పాయింట్. ఎగ్జాక్ట్గా దీని పక్కనే బోటింగ్ ఉంటుంది. దీని మీద మొత్తం ప్లాంట్స్ ఉన్నాయి, సో కేవ్ ఉందని కూడా మనకు తెలియట్లేదు. ఈ కేవ్ పక్కనే మీకు ఈ బోట్ థీమ్ కూడా కనిపిస్తుంది. దగ్గరకు వెళ్ళి చూపిస్తాను రండి. ఈ బోట్ దగ్గర నుంచి చాలా బాగుంది. బోట్ విత్ ఫౌంటైన్స్, నైస్. ఇక్కడికి ఫొటోస్ దిగడానికి చాలా మంది వస్తారు. ఈ బోట్ కూడా చూడటానికి చాలా రియలిస్టిక్ గా ఉంది కదా. ఇక్కడ బోట్ తో పాటు ఫిషర్ మ్యాన్ కూడా పెట్టున్నారు. ఈవినింగ్ టైంలో ఇక్కడ లైట్స్ ఆన్ చేస్తారు, సో ఈ ప్లేస్ ఇంకా బాగుంటుంది. దీని కింద కూడా ఫౌంటైన్స్ ఉన్నాయి, వెళ్ళి చూపిస్తాను రండి. ఈ ప్లేస్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా బాస్కెట్బాల్ కోర్ట్ పక్కనే ఉంది. ఈవినింగ్ టైంలో ఈ ప్లేస్ అస్సలు ఖాళీ ఉండదు. పక్కనే వినాయక స్వామి ఆలయం ఉంటుంది, దర్శించుకుని వెళ్ళొచ్చు. ఈ పక్కనే ప్లే జోన్ ఉంటుంది. ఇక్కడ మినీ ట్రైన్తో పాటు చాలా రకాల గేమ్స్ ఉంటాయి ఇక్కడ.
అలా పార్క్ మొత్తం తిరిగి మళ్ళీ బ్యాంబూ ట్రీ రోడ్ దగ్గర చేరుకున్నాను. ఇంక ఈ పార్క్ విషయానికి వస్తే ఫ్యామిలీస్ రావడానికి చాలా బాగుంటుంది. ఇక్కడికి ఈవినింగ్ ఆర్ వీకెండ్ టైంలో రావడానికి ట్రై చేయండి. ఈ పార్క్ చాలా పెద్దది కదా, సో ఎక్స్ప్లోర్ చేయడానికి టైం పట్టుద్ది. సో కొంచెం ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా ఈ ప్లేస్ని, అప్పుడు ఖాళీగా ఉంది. పార్క్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుని వచ్చేలోపు క్రౌడ్ కూడా స్టార్ట్ అయ్యారు రావడం. ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.